ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన అసువారావుపేటలో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. తెలంగాణ రైస్ మిల్లుల నుంచి ఆంధ్రాకు బియ్యం పంపిణీ జరుగుతుందన్న సమాచారంతో అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ నేతృత్వంలో అర్ధరాత్రి వాహన తనిఖీలు చేశారు. నల్గొండ, మిర్యాలగూడ, సుల్తానాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి ఆంధ్రాకు రవాణా అవుతున్న 12 బియ్యం లారీలను అదుపులోకి తీసుకున్నారు. వివిధ మిల్లుల నుంచి వచ్చిన లారీల రికార్డులను, రైస్ మిల్లులోని స్టాకు లెక్క సరిపోవడంతో కొన్ని లారీలను విడిచిపెట్టారు. మరికొన్ని లారీలకు స్టాక్ వివరాలు లేనందున లారీలను అదుపులోకి తీసుకుని రికార్డులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఈ తనిఖీలో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ సిఐ వసంత్ కుమార్, ఎస్ఐలు కృష్ణ, జంగయ్య, భాస్కర్ పాల్గొన్నారు. ఈ దాడులకు టాస్క్ ఫోర్స్ అడిషనల్ ఎస్పీ ఎం ప్రభాకర్ నేతృత్వం వహించారు. అలాగే మిల్లర్లు కొంతమంది వ్యక్తిగతంగా కూడా వాళ్ళ సొంత వ్యాపారం కూడా చేసుకోవడానికి వీలుంది. అయితే సొంత వ్యాపారం చేసుకునే దానిలో భాగంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ధాన్యాన్ని బియ్యంగా మార్చి బయటికి అమ్ముతున్నారనే కోణంలో దీన్ని తనిఖీ చేయడం కోసము ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాత్రి నుండి ఇప్పటివరకు ఈ అశ్వరావుపేట ఈ చెక్ పోస్ట్ వద్ద 12 లారీలు బియ్యం తీసుకొని కాకినాడ పోర్టుకు పోతున్నటువంటి సందర్భంలో వాటిని ఆపి ఏ మిల్ నుంచి ఆ రైస్ వచ్చిందనేది పరిశీలించి ఆ లారీని ఆపిపెట్టాము. ఆ కన్సల్ట్ జిల్లా అధికారులకు వెంటనే సమాచారాన్ని అందించాము. ఈ మిల్లు డేటా మొత్తం చెక్ చేసి క్లియర్గా ఉందా లేదా అనేది పరిశీలన చేసి మాకు తెలియజేయాలని చెప్పి కోరటం జరిగింది. ఆ విధంగానే వెంటనే జిల్లా యంత్రాంగం అంతా ఇమ్మీడియట్లీగా ఇక్కడి నుంచి మేము పంపిస్తున్నటువంటి మిల్లు వివరాలన్నింటినీ కూడా అక్కడ సేకరించి క్లియర్గా ఉన్నట్లయితే ఆల్రెడీ ప్రభుత్వాలు పెట్టాల్సిన బియ్యం పూర్తిగా పెట్టేసినటువంటి వాళ్ళు క్లియర్గా ఉన్నటువంటి వెహికల్స్ని మేము ఒక 4 వెహికల్స్ వరకు వెళ్ళేయడం జరిగింది. ఇంకా కొన్ని జిల్లాల నుంచి సమాచారం రావాల్సింది. ఆ జిల్లాలకు సంబంధించిన లారీలు కొన్ని మిల్లు ఇంకా ఆపి పెట్టాము. సమాచారం వచ్చిన తర్వాత క్లియర్గా ఉంటే వదిలేస్తాము. ఎలాంటి అవినీతికి, అక్రమాలకు పాల్పడినా లేకపోతే ప్రభుత్వ ఇచ్చినటువంటి ధాన్యాన్ని సొంత వ్యాపారాలకు ఉపయోగించుకున్నట్టు నిర్ధారణ అయినా కూడా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మిల్లర్లు కొంతమంది నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉమెన్స్ డే వారోత్సవాల సందర్భంగా